ఇక అప్డేట్స్ చూద్దాం. ఖేలో ఇండియా, కామన్వెల్త్, ఒలింపిక్స్ ఇలా ఏ పోటీలు నిర్వహించినా వాటిలో తెలంగాణకు అవకాశం కల్పించాలని తెలంగాణ స్పోర్ట్స్ హబ్ తీర్మానం చేసింది. రాష్ట్రంలో స్టేడియాల నిర్వహణ, వసతులు మెరుగుపరచడం, కోచ్లు, ట్రైనర్లకు శిక్షణ, క్రీడా పాలసీలో వివిధ అంశాలపై ప్రణాళిక రూపకల్పన, అమలుకు సబ్ కమిటీల ఏర్పాటు చేయాలని బోర్డు తీర్మానాలను ఆమోదించింది. హైదరాబాద్ లో జరిగిన స్పోర్ట్స్ హబ్ ఆఫ్ తెలంగాణ పాలక మండలి తొలి సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో క్రీడా విధానం, క్రీడల ప్రోత్సాహం విషయంలో ప్రతి ఒక్కరూ హైదరాబాద్ గురించి మాట్లాడుకోవాలనేదే తన లక్ష్యమని సీఎం అన్నారు. క్రీడా ప్రపంచానికి హైదరాబాద్ వేదికగా మారాలని ఆకాంక్షించారు. తెలంగాణకు ఐటీ సంస్కృతి ఉందని, రాష్ట్రంలోని ప్రతి కుటుంబం తమ పిల్లలు ఐటీ రంగంలో ఉండాలని కోరుకుంటున్నారని, ఆ తరహాలోని క్రీడా సంస్కృతి రావాలని తాను అభిలాషిస్తున్నట్లుగా తెలిపారు. 75 ఏళ్లకు పదవీ విరమణ చేయాలని తాను గాని మరొకరు గాని ఎప్పుడూ అనలేదని రాష్ట్రీయ స్వయం సేవక సంఘ అధినేత మోహన్ భాగవత్ స్పష్టం చేశారు. ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన 75 ఏళ్లకు పదవీ విరమణపై క్లారిటీ ఇచ్చారు. పదవీ విరమణకు తాము ఎప్పుడైనా సిద్ధమేనని, సంఘ్ కోరుకున్నంత కాలం పనిచేస్తామని చెప్పారు. ఆర్ఎస్ఎస్ కేవలం అయోధ్య రామమందిర ఉద్యమానికే మద్దతు తెలిపిందని, కాశీ మధుర ఆలయంతో సహా మరే ఆలయ ఉద్యమానికి మద్దతు ఇవ్వబోదని స్పష్టం చేశారు. బీజేపీకి సంబంధించిన ప్రతి విషయాన్ని ఆర్ఎస్ఎస్ నిర్ణయిస్తుందన్న భావన పూర్తిగా అవాస్తవమని మోహన్ భాగవత్ స్పష్టం చేశారు. భారత్పై అమెరికా సుంకాలు మొదలైన గంటల వ్యవధిలోనే యూఎస్ మరోసారి షాకింగ్ వ్యాఖ్యలు చేసింది. రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం మోడీ చేస్తున్న యుద్ధమని వైట్ హౌస్ ట్రేడ్ సలహాదారు పీటర్ నవోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడం వల్లనే ఈ యుద్ధం కొనసాగుతుందని నవోర్ ఆరోపించారు. ఈ చమురు కొనడం ఆపేస్తే యూఎస్ వేస్తున్న సుంకాలు 25% తగ్గుతాయన్నారు. ఇది మోదీ యుద్ధమే, ఎందుకంటే శాంతికి వెళ్లే మార్గం న్యూఢిల్లీ గుండానే వెళుతుందని నవోర్ అభిప్రాయపడ్డారు. భారత్కు డిస్కౌంట్లో చమురు అమ్ముతున్న రష్యా ఆ డబ్బుతో ఉక్రెయిన్తో యుద్ధాన్ని కొనసాగిస్తోందని, దీంతో ఉక్రెయిన్కు యూఎస్ సహకారం చేయడం వల్ల అమెరికాకు నష్టం వాటిల్లుతోందని నవోర్ వివరించారు. విజయనగరం రైల్వే స్టేషన్ సమీపంలో ప్రమాదం తప్పింది. గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. విజయనగరం సిగ్నేచర్ బ్రిడ్జి సమీపంలో సంఘటన జరిగింది. ప్రమాదంలో ఎలాంటి ప్రాణాపాయం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. గడిచిన ఏడాదిలో విజయనగరం రైల్వే స్టేషన్ దగ్గర ఇది 3వ రైలు ప్రమాదమని స్థానికులు చెబుతున్నారు. రైల్వే సిబ్బంది నిర్లక్ష్యంతోనే వరుసగా రైళ్ల ప్రమాదాలు జరుగుతున్నాయని పలువురు ఆరోపణలు చేస్తున్నారు. ఎగువన మహారాష్ట్రతో పాటు నిర్మల్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు బాసర గోదావరి నదిలో భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. పుష్కర ఘాట్లోని మెట్లన్నీ నీట మునిగాయి. శుక్రవారం ఉదయం నది ఒడ్డున ఉన్న గంగామాత వద్దకు నీళ్లు చేరాయి. వేద భారతి పీఠం నిత్యహారతి ఘాట్ మొత్తం నీట మునిగింది. గత 5 సంవత్సరాల నుండి ఈసారి గోదావరి నదికి భారీగా మొదటిసారి వరద నీళ్లు వచ్చాయని స్థానికులు చెబుతున్నారు. మరోవైపు పోలీసులు భక్తులకు ఆంక్షలు విధించారు.
చిత్తూరు జిల్లా సోమల మండలం నెల్లిమందలో దారుణం జరిగింది. భర్త రాజశేఖర్ ఆచారి కత్తితో భార్య గొంతు కోశాడు. భర్త దాడిలో తీవ్రంగా గాయపడిన భార్య హారితను సోముల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం హారితను తిరుపతి రుయాకు తీసుకెళ్లారు. బాధితురాలు హారిత తండ్రి రవి ఆచారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. రాజశేఖర్ ఆచారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇవే బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ BRK న్యూస్ తెలుగు సత్తా.